ప్రియ సహోదరులారా, మీకు అందరికీ వందనాలు చెల్లించుకుంటున్నాను. మరి ప్రభువైన యేసుక్రీస్తు నామంలో మీకు అందరికీ శుభం తెలియపరుచుచున్నాను. మరి అవంతరి అటువంటి సంఘంని నేను సేవ చేస్తున్నానండి. దేవునికి కృపను బట్టి ఇంతవరకు కూడా మా పట్ల దేవుడు ఎన్నో మేలు చేశారు. అదేవిధంగా మీ పట్ల కూడా అనేకమైన మేలు దేవుడు చేయాలని ఈ వాక్య రూపం మీతో మేము మాట్లాడుచున్నామండి. ఒక వాక్యం చదువుకుందాము. యాకోబు పత్రిక 1వ అధ్యాయము మరి 12వ వచనం చదువుకుందామండి. శోధన సహించేవాడు ధన్యుడు, అతడు శోధనకి నిలిచిన వాడే ప్రభు తను ప్రేమించే వారికి వాగ్దానం చేసిన జీవ కిరీటము పొందెను. మరి సమయంలో ఈ వాక్యం ద్వారా దేవుని మనతో మాట్లాడుచున్న మాట ఏంటంటే, శోధన సహించేవాడు ధన్యుడని మరి దేవుడు మనకు చెప్తున్నారు. మనకి లోకంలో అనేకమైన శోధనలు, ఏ విధంగా ఏ శోధన వస్తుందో మనకు తెలియదు. కాబట్టి ఏ శోధన వచ్చినా మనం దానికి నిలిచి ఉండి ఎదురు చూడాలి. ఆ శోధన వచ్చినా మనం భయపడకుండా, తొలగిపోకుండా, త్రొత్తులకుండా నిలబడి మరి ఉన్నప్పుడు ఆ శోధన నుంచి కూడా మన దేవుడు తప్పించే దేవుడు, నమ్మదగిన దేవుడు మన దేవుడు. ఏ శోధన వచ్చినా ఆ శోధన నుంచి మన దేవుడు తప్పిస్తాడు. కాబట్టి ఎప్పుడైతే మన శోధన నిలబడి ఎదురు చూస్తామో, ఆయన ప్రేమించే వారికి ఆయన గొప్ప వాగ్దానం ఇచ్చారని. ఏ వాగ్దానం అంటే జీవ కిరీటము పొందుకుంటామని దేవుడు చక్కటి వాక్యం ఇచ్చారు. మరి ఆ యొక్క జీవ కిరీటం మనకు పొందుకోవాలంటే ఏ సాధన వచ్చినా మనం నిలిచి ఉన్నప్పుడు, దేని వైపు చూసినప్పుడు ఆ యొక్క కిరీటం పొందుకుంటామని వాక్యం ద్వారా మనతో మాట్లాడి ఉన్నారండి. మీకందరికి కూడా వందనాలు చెల్లించుకుంటున్నానండి. ఆమేన్.